నా పేరు బి చంద్రమోహన్ నాయక్, ప్రకాష్ నగర్. మా దగ్గర డాక్యుమెంట్స్ పోయినాయి కాబట్టి డీఫారాలు అవన్నీ పోయిన దాని వలన వాళ్ళు ఒత్తిడి చేసి దొంగ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిన తర్వాత మాకు అదే కుటుంబంలో అదే ఇంట్లోనే మ్యారేజ్ అయింది. అక్కడ కూడా మా అవ్వగారు తీసుకున్నారు, మా నాన్నగారు తీసుకున్న దాని వలన అది వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేదు. ఇప్పుడు ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంట్ బిల్లు మీదనే దాని మీదనే అదే హౌస్లోనే ఉన్నాం 40 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంఆర్ఓ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, అనుబంధం సర్టిఫికేట్ ఉన్నాయి, స్కెచ్ ఉంది, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను, కుళాయి పన్ను, ప్లాన్ అప్రూవల్ ఉన్నాయి, అన్నీ వచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్నా మా అబ్బ పేరు మీద ఉంది కాబట్టి మేము రిజిస్టర్ చేయించుకున్నామన్నారు. రిజిస్టర్ చేయించుకుంటే ఎన్ని సంవత్సరాలు అయితే 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేయించుకున్నారు. మా దగ్గర కూడా రిజిస్టర్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా రిజిస్టర్ ఉన్నాయి. ఇది కావాల్సిన దౌర్జన్యం చేసి రాకేష్ చంద్ర సార్ అనేది అయితే ప్లాన్ అప్రూవ్ చేసుకున్నారా లేదా అన్నారు. చేసుకున్న ప్లాన్ అప్రూవ్ కూడా ఉంది సార్ అని చెప్పినాం. చేసిన తర్వాత ప్లాన్ అప్రూవ్ కూడా అడ్డపుల్లో వేసినాడు ఆయన రాకేష్ చంద్ర, ఈ ఊరిదని. సార్ ఈ మాదిరి మేము కృషి వాళ్ళతో కలుస్తాము, మేము మాట్లాడతాము, మీ ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము దృష్టికి పోతామని చెప్పేదానికే లేదండి. అప్పుడు ఇచ్చినది ప్లాన్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత కట్టుకునే మూమెంట్లో మళ్ళీ ఇతను జాన్ కుపాకర్ అనే విలియమ్స్ వాళ్ళ మనోడు జాన్ కుపాకర్ అనే అతను వచ్చి ఏం చేసినాడంటే వాళ్ళు ఈయన కమిషనర్ గారు చెప్పినారు, మీరు ఫేక్ మొత్తము ఆక్రఫై చేసినారు, మీరు ఆక్రఫై చేసుకున్నారు, ఈ మాదిరి మీరు కట్టేదానికి లేదు, ఆయనకి న్యాయం చేయాలా, 10 లక్షలు చేయాలా అన్నారు. ఏ దాని కారణంగా సార్ మా దగ్గర మొత్తం అన్ని కాగితాలన్నీ ఉన్నాయి, మా దగ్గర ఇంటి పన్ను, కళాపన్ను, కరెంటు బిల్లు మొత్తం రిజిస్టర్ పేపర్లు కూడా ఉన్నాయి అని చెప్పినా కానీ లేదు, నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను నిలబెడతాను, పలగొట్టేసి మేము డిమాండ్ చేసి మొత్తం పడగొడతాను, మీరు కట్టినా కానీ నేను కట్టిందని చెప్పి డిమాండ్ చేసినారు. ఏ కారణంగా చేయాలా సార్, మేము ప్లాన్ అప్రూవల్ కూడా వచ్చింది కదా, నా దగ్గర మొత్తం టోటల్గా పేపర్లు ఉన్నాయని చెప్తే కన్నా లేదు అట్లా లేదు, ఫేక్ డాక్యుమెంట్స్ మీరు కబ్జా చేసినారు కాబట్టి మాకు దృష్టికి వచ్చింది. కబ్జా చేసినట్టు 40 సంవత్సరాల నుంచి మేము అదే ఇంట్లో ఉన్నాం సార్, 450 కుటుంబాలు ఉంటాయి, విచారించుకోండి. అదే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు దాని మీద స్టోర్ కూడా ఇచ్చినారు మా పేరు మీద, అంటే కాంతమ్మ పేరు మీద 30 సంవత్సరాల నుంచి స్టోర్ జరుగుతుంది అదే ప్లేస్లోనే. ఇల్లు కూడా మొత్తం కూలుగొట్టిన తర్వాత, ఇల్లు మునిగిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ లేవని తెలుసుకుని కూడా వాళ్ళ దగ్గర అప్పుడు రిజిస్టర్ కాలేదు సార్. ఇప్పుడు అగ్రిమెంట్ మాత్రమే ఉన్నాయి, అగ్రిమెంట్ కూడా పోయినాయి, డీఫారం పోయినాయి. ఆ దృష్టి పెట్టుకొని తెలుసుకొని వాళ్ళు ఫేక్ దొంగ డాక్యుమెంట్స్ ఏదో తయారు చేసుకొని మా అబ్బ నాకు రాపించినాడు. వాళ్ళ అబ్బ బతికినప్పుడు రావచ్చు కదా, రాలేదు. వాళ్ళ నాయన ఉన్నారు, వాళ్ళ అన్నగారు ఉన్నారు, వాళ్ళ అక్క బావాళ్ళు అందరూ ఉన్నారు, ఒక్క రాలే. అప్పుడు మేము మా నాన్నగారు కొన్నారు. ఇప్పుడు ఆ మనోడు వచ్చి డిమాండ్ చేసి నిలబెడుతున్నారు. కమిషనర్ మాట విని కమిషనరు 10 లక్షలు ఇవ్వాలంట. మేము ఏ కారణంగా ఇవ్వాలంటే చెప్పడం లేదు, మీరు వచ్చి మీరు మాట్లాడండి. డైరెక్ట్గా మాట్లాడతామంటే కన్నా ఎట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడదానంటే ఎవరు లేనప్పుడు మాట్లాడతామంటే కన్నా ఏ కారణంగా మాట్లాడాలా, 10 లక్షలు ఏ దానికి ఇవ్వాలా, మేమేమైనా దొంగగా ఏమైనా కబ్జా చేసినామా, ఎవరికి ఇవ్వలేదు కదా. మేము 40 సంవత్సరాలు అదే కుటుంబంలో ప్రతి ఒక్కరు విచారించుకుని కావాల్సింది మీరు విచారించండి అని ఎస్పీ గారికి పెట్టాం లెటర్, కలెక్టర్ గారికి పెట్టాం, ఎంఆర్ఓ సార్ కూడా పెట్టాం, డిఎస్పీ సార్కి చెప్పినారు. ఆ నుంచి ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారికి ఇచ్చినారు. రిజిస్టర్ ఆఫీస్ కూడా సబ్ రిజిస్టర్ కూడా ఇచ్చాం సార్. ఇచ్చినా కానీ మొత్తం ఇన్ని డాక్యుమెంట్స్ ఎందుకు కట్టలేరు మీరంటే సార్ ఈ మాదిరి ఒత్తిడి చేస్తున్నారు, ఈ మాదిరి బెదిరింపు చేస్తున్నారు కమిషనర్ గారు రాకేష్ చంద్ర సారు, ఈయన జాన్ కుపాకర్, ఆయన ఇంకా టీడీపీ కార్యకర్త ఎవరో సుబ్బరాయుడు అంటారు, అతను కూడా వచ్చి నేను చూస్తాను బిల్లు పన్ను వేయండి ముందు అంటాడు రాకేష్ చంద్రకి. ఈయన ఆఫీసరో ఆయన ఆఫీసరో మాకు తెలియడం లేదు, రాకేష్ చంద్ర సార్ ఆఫీసరో సుబ్బరాయుడు ఆఫీసరో మాకు తెలియడం లేదు. మాకు తెలుసులేయా మీరు పన్ను వేయండి, ఖాళీ ప్లేస్ మీద వేయండి. అది మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కానీ వాళ్ళు 12 సంవత్సరాల నుంచి ఖాళీ స్థలం మీద చూపించినారు, రిజిస్టర్ చేయించినారు. 30 గతంలో 40 సంవత్సరాలు అదే ఇంట్లోనే ఉన్నాము, పన్ను ఎట్లా పెడతారు సార్ అంటే మా చేతిలో ఉండే పని క్యాన్సిల్ చేస్తాం, చేయి ముందు అని చెప్పి బెదిరిస్తాడు రాకేష్ చంద్ర సార్. మా చేతిలో ఉండే పని అంటారు. ఎంతమంది చేస్తాడో ఏమో తెలియడం లేదు. అంటే మా ఎస్టీ కులంలో పుట్టింది పెద్ద నేరం ఏమో అని అనిపిస్తుంది. కానీ ఇన్ని రోజుల నుంచి మేము చెప్పినా కానీ కలెక్టర్ గారికి ఇచ్చాము, కమిషనర్ సార్కి ఇచ్చినాము, అసిస్టెంట్ కమిషనర్ సార్కి కూడా ఇచ్చినాము, సబ్ రిజిస్టర్ కూడా ఇచ్చినాము, ఎస్పీ గారికి ఇచ్చినాము, డిఎస్పీ సార్కి కూడా మాట్లాడినాము. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని ఇది ఫేక్ డాక్యుమెంట్స్, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు కట్టుకొని వెళ్ళండి కానీ మేము పై వరకు పోతాను, సరే ఇబ్బంది లేదు అని చెప్పి మేము ప్రతి ఒక్క కాగితాలు చూపించినా కానీ ఒప్పుకోవడం. అదే ఇంట్లోనే సార్ ఇప్పుడు కూడా ఉన్నాం, పక్కనే ఇప్పుడు పడగొట్టేసిన తర్వాత పక్కనే అదే. ఏది ఏం జవాబు లేదు, మీరు డబ్బు కట్టాలా 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు.
ఆ స్థలం ఉంది అని మా అబ్బాయి పేరు మీద ఉంది అని. కుపాకర్ విలియమ్స్ మనోడు కుపాకర్. ఈయన న్యాయం చేస్తాడంట రాకేష్ చంద్ర సార్. వాళ్ళకి ఆయనకు న్యాయం చేపిస్తాడు ఆయన. మాకు ఇల్లు కట్టుకోనికుండా మీ ఎస్టీ మీకు ఇచ్చేదానికి లేదు అథారిటీ లేదంటే అంటే ప్రతి ఒక్కటి తీసుకునేది కదా సార్. హౌసింగ్ బోర్డు కూడా అదే కదా, అదే ప్లేస్ మొత్తము అలాంటి చేసిన బిట్లే కదా. అంటే ఎంఆర్ఓ సారు వాళ్ళది అథారిటీ లేదా ఇచ్చేదానికి? క్యాన్సిల్ చేసి ఇవ్వచ్చు కదా. అంటే వాళ్ళు ఎవరియా క్యాన్సిల్ చేసి ఇచ్చేదానికి అని చెప్తాడండి రాకేష్ సార్. ఈయన న్యాయం చేస్తాను నేను 10 లక్షలు ఇవ్వండి. ఏ దానికి కారణంగా ఇవ్వాలంటే మీరు కబ్జా ఇప్పుడు వచ్చినారు ఇల్లు కట్టుకుని 5 సెంట్లు సార్. అది ఇల్లు పడిపోతా అంటే కట్టుకోవాలని కట్టుకుంటున్నాం సార్. హవేలీ మొత్తం ఇప్పుడు కూడా ఫోటో కూడా ఉంది పడగొట్టేసి. హవేలీ ఉంది చిన్నది గుడిసె సార్, పెద్దోళ్ళు కట్టింది. హవేలీ పడగొట్టేసి 10 మొత్తము డాగ్రాల్లో లోన్ కూడా తీసుకొని డాగ్రాల్లో కూడా విచారించండి. అది తీసుకొని మేము ఇల్లు కట్టుకుంటా అంటే ఇప్పుడు వచ్చి డిమాండ్ నిలబెట్టేసినారు. ఇప్పుడు దాదాపు 8 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు ఎవరు కూడా రాలేదు ఇంతవరకు. అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాలేదు, ఏ డిపార్ట్మెంట్ రాలేదు. ఎస్పీ గారు సార్ పంపించినారు, ఎవరు పట్టించుకోకుండా ఉంటారు, చూస్తారు వెళ్ళిపోతుంటారు. ఈయన మాత్రము ప్రతి ఒక్కసారి మేమన్నా చేస్తానమ్మా లేదా ఇల్లు కట్టుకుంటున్నారా లేదా అని రాకేష్ సార్ మటుకు శ్రీకాంత్ అనే మనిషికి పంపిస్తున్నాడు. శ్రీకాంత్ ఆయన దాంట్లో పని చేస్తాను కార్పొరేషన్ దాంట్లో బిల్డింగులు నిలబెట్టేదానికి. మేము ప్లాన్ ఉంటే కన్నా కట్టుకోమని చెప్పింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు ప్లాన్ వచ్చిన తర్వాత కట్టేదానికి లేదు, మీరు పోయి పర్సనల్గా మీరు కమిషనర్ గారితో మాట్లాడాలి. ఏ కమిషనర్తో సార్? అడిషనల్ కమిషనర్తో మాట్లాడాలా? సార్తోనే కదా, కమిషనర్ గారే కదా మేము ప్లాన్ అప్రూవ్ కూడా ఇచ్చిండేది. కట్టుకోకుండా నిలబెట్టేసినారు. ప్లాన్ అప్రూవ్ ఉంది. కరెంటు బిల్లు 35 గతంలో 36 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అనుబంధము అనుబంధం సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చింది. మా భార్య పేరు 2.5 కాంతమ్మ పేరు మీద ఫస్ట్ పేజ్. కాంతమ్మ పేరు మీద బుక్కే కాంతమ్మ. బుక్కే అంటే బి లక్ష్మీదేవి. రెండోది 2.5 సెంట్. 2.5 స్కెచ్ అప్పుడు ఇచ్చిన మూమెంట్లో స్కెచ్ ఇచ్చినారు. ప్లాన్ మ్యాప్. అప్పుడు మాన్యువల్ బిల్లులు సార్, పన్నులు 40 ఏళ్ళ నుంచి అన్నీ అవే సార్. ఇవి మొత్తము మురుగుదొడ్లది గుళాయి ఉన్నాయి, ఇంటి పన్నులు ఉన్నాయి, మురుగుదొడ్లు, ఓట్ లిస్ట్, గుర్తుకు కార్డు, రేషన్ కార్డు కూడా. అప్పుడు మా నాన్నగారు మాజీ ఎంపీటీసీ అప్పట్లోనే 2006లో అదే ఇంట్లోనే. అప్పుడు నీళ్ళలో మునిగిపోయింది. అయితే మళ్ళీ మేము రిజిస్టర్ చేయించుకున్నాం. అనుబంధం మీదనే సబ్ రిజిస్టర్ వచ్చి ఇన్క్వైరీ చేసి ఆజుబాజు కనుక్కొని వచ్చినాక రిజిస్టర్ చేసినారు. అనుభవం కింద రిజిస్టర్ చేసినారు. ఫస్ట్ చూపించింది పాత ఇండ్లు. ఇది హవేలీ రేకులు ఇండ్లు పడగొట్టేసింది. పాత ఇండ్లు 1986 నుంచి పన్నులు కూడా ఉంటాయి. వాళ్ళు ఇచ్చేది ట్యాక్స్. ఇది క్యాన్సిల్ చేసి వేరే పన్ను లేవని చెప్తాడు.